జూన్ 3న జేఎన్టీయూ హైదరాబాద్ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్టు ఉపకులపతి కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ, ఏఐసీటీఈ చైర్మన్ సీతారాం హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ చైర్మన్ సీతారాంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. 74 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీజీ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. యూనివర్సిటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తామని తెలిపారు. 13వ కాన్వకేషన్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జరగబోతున్నది. జేఎన్టీయూ ఆడిటోరియంలో ఆనరబుల్ గవర్నర్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారి ఆధ్వర్యంలో ఈ కాన్వకేషన్ జరుగుతుంది. ప్రొసీడింగ్స్ కూడా ఆయననే చేయిస్తారు. దీంట్లో ఏఐసిటి చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం గారికి పిహెచ్డి డాక్టరేట్ ఆనరీస్ కాజా ఇవ్వబడుతుంది. ఆయన చీఫ్ గెస్ట్ గా ఆయన మెసేజ్ కూడా ఇస్తారు. దీంట్లో 72 గోల్డ్ మెడల్స్ ఇవ్వబడతాయి అండ్ 305 పిహెచ్డి స్టూడెంట్స్ కి డిగ్రీ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి. Chancellor of the University, Sri Jishnudev Verma Garu, has kindly given his consent to grace the occasion and to conduct the 13th convocation proceedings. Professor T.G. Sitaram, Chairman All India Council for Technical Education, New Delhi, is the chief guest and awardee of PhD degree honoris causa, and it will be conferred on him on 3rd. In total, 72 gold medals will be given to distinctive candidates and 305 PhD awardees will be given the certificates. 13వ కాన్వకేషన్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జరగబోతున్నది. జేఎన్టీయూ ఆడిటోరియంలో ఆనరబుల్ గవర్నర్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ శ్రీ జిష్ణుదేవ్ వర్మ